నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను ప్రియా శర్మ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అనకాపల్లి జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర కాసేపట్లో గోడిచెర్ల నుంచి జగన్ యాత్ర ప్రారంభం నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన ప్రజాగళం సభలో పాల్గొననున్న టీడీపీ అధినేత ప్రచార బరిలోకి జనసేనాని పిఠాపురంలో టీడీపీ అంతర్గత సమావేశంలో పాల్గొననున్న పవన్ తెలంగాణలో ఊపందుకున్న నామినేషన్ల పర్వం నేడు నీలం మధు నామినేషన్ కార్యక్రమానికి సీఎం హాజరు తెలంగాణలో చల్లబడిన వాతావరణం హైదరాబాద్ లో భారీ వర్షాలు నిజామాబాద్ సిద్దిపేటలో వడగళ్ల వాన తడిసిపోయిన వరి ధాన్యం లబోదిబోమంటున్న రైతులు రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. మధ్యాహ్న భోజనం తిన్న 11 మంది విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే పాఠశాల సిబ్బంది విద్యార్థులను స్థానిక ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. నర్సాపూర్ కేజీబీలో డిన్నర్ తర్వాత ఒక 6 మంది విద్యార్థులు అబ్డామినల్ పెయిన్తోని కాంప్లైంట్తోని నర్సాపూర్ సిహెచ్సిలో చూపించారు. ముగ్గురు ప్రాథమిక చికిత్స తర్వాత వారిని మళ్ళీ హాస్పిటల్ పంపాము. ఒక ముగ్గురికి స్టమక్ పెయిన్ ఎక్కువ ఉండడం వల్ల నిర్మల్ ఏరియా హాస్పిటల్ తీసుకొచ్చాము. వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఓన్లీ స్టమక్ పెయిన్ కాంప్లైంట్తో ముందు జాగ్రత్తగా చర్యగా ఇక్కడ తీసుకొచ్చాము. డాక్టర్ ట్రీట్ చేస్తున్నారు. నర్సాపూర్ కేజీబీలో డిన్నర్ తర్వాత
ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సిపిఎం మద్దతు ఇవ్వనుంది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఎం మధ్య పొత్తు చర్చలు జరిగాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే సిపిఎంకి ఎమ్మెల్సీ లేదా కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. నిన్న సిపిఎం రాష్ట్ర కార్యాలయానికి వచ్చి పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శి సభ్యులు ఎస్ వీరయ్య, జూలకంటి రంగారెడ్డితో భేటీ అయ్యారు. సుమారు 45 నిమిషాలకు పైగా పలు అంశాలపై నేతలు చర్చించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి ప్రయాణించాలని ఆ రెండు పార్టీలు అంగీకారానికి వచ్చాయి. ఇక భువనగిరి స్థానానికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలని సిపిఎం నాయకులు భట్టిని కోరారు. మిగిలిన 16 స్థానాల్లో తాము మద్దతిస్తామని తెలిపారు. అయితే భువనగిరి స్థానంలో కూడా తమకే మద్దతు ఇవ్వాలని భట్టి కోరారు. అందుకు తాము ఎమ్మెల్సీ లేదా చైర్మన్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు తానే సిపిఎం కార్యాలయానికి వచ్చానని, ఎన్నికల్లో కలిసి ప్రయాణం చేద్దామని కోరానని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. ఇరు పార్టీల పరంగా అభిప్రాయాలు పంచుకున్నామని చెప్పారు. ఇరువురి అభిప్రాయాలపై సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సాధారణ ఎన్నికలతో కలిసి ప్రయాణించాలని ఇరు పార్టీలు సహృద్భావ వాతావరణంలో ఓ అంగీకారానికి వచ్చామని తెలిపారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పనిచేయాలి అంటూ కోరడం సంతోషకరమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. ఇది తమ ఆలోచనలకు అనుగుణంగానే ఉందన్నారు. సీట్లు మద్దతు విషయంలో భట్టితో మాట్లాడామని చెప్పారు. భువనగిరి మినహా మిగతా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం కలిసి చర్చించినప్పుడు తుది నిర్ణయానికి వస్తామని తెలిపారు. రైట్, ఇదే అంశంపై మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ గా నిన్న సాయంత్రం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సిపిఎం రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, అలాగే చెరుకుపల్లి సీతారాం, జూలకంటి రంగారెడ్డి, ఇతర నాయకులతో భేటీ అయ్యారు. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తన మద్దతు కాంగ్రెస్ పార్టీకి సిపిఎం మద్దతు ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. దీంతో పాటుగానే అటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో ఆ నేతలతో భేటీ అవ్వడానికి వచ్చానంటూ కూడా గత విక్రమార్క చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే సిపిఎం పార్టీ భువనగిరి 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఏకైక నియోజకవర్గమైనటువంటి ఆ భువనగిరి నుంచి ఇప్పటికే ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ ను బరిలో దింపింది. అయితే ఈ స్థానం మినహా మిగతా అన్ని స్థానాలు కూడా సిపిఎం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి తెలుస్తా ఉంది. దీంతో పాటుగానే అటు బీజేపీని, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని గద్దెదించడమే లక్ష్యంగా సిపిఎం అడుగులు వేస్తుంది. ఎట్టి పరిస్థితిలో కూడా ఇండియా కూటమి ఏర్పడింది కూడా ముఖ్య ఉద్దేశం, ముఖ్య లక్ష్యం కూడా బీజేపీని ఓడించడమే అనేటటువంటి మాటలు తమ్మినేని వీరభద్రం మాట్లాడడం అనేది జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఆ భేటీలో 45 నిమిషాల పాటు జరిగిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అలాగే తమ్మినేని ఇతర సిపిఎం నేతల భేటీలో మాత్రం ఇతర అంశాలు కూడా చర్చకు వచ్చాయి. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ విషయంతో పాటుగానే ఇతర రాజకీయ అభిప్రాయాలను కూడా పంచుతున్నారు. అందులో ప్రధానంగా ఎమ్మెల్సీ నామినేటెడ్ ఎమ్మెల్సీలతో పాటుగా ఇతర నామినేటెడ్ పదవులలో సిపిఎం కు ప్రాధాన్యత ఇవ్వాలనేటటువంటి అంశాలతో పాటు ఇతర అంశాలను కూడా భట్టి విక్రమార్క దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఇవాళ సిపిఎం నేతలు నిన్న వ్యక్తపరిచినటువంటి అభిప్రాయాలను కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డికి, అలాగే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి భట్టి విక్రమార్క విన్నవించనున్నారు. ఇవాళ సిపిఎం నేతలకు కూడా అధిష్టాన నిర్ణయాన్ని మరోసారి తెలుపనున్నారు. ఇప్పటికీ అంటే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇరు పార్టీలు పొత్తు పెట్టుకోవాలని చూశాయి. అయినప్పటికీ కూడా పొత్తు కుదరలేదు. అనంతరం సిపిఎం ఒంటరిగా బరిలో దిగింది. అటు సిపిఐ ఒక కొత్తగూడెం నియోజకవర్గం ఒకటి కేటాయించగా అక్కడికే సంతృప్తి పడి ఇరు పార్టీలు మద్దతు కూడగట్టుకున్నాయి. ఇటు సిపిఎం పార్టీ మాత్రం పొత్తులోకి వెళ్ళలేదు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని గద్దెదించడమే లక్ష్యంగా ఇరు పార్టీలు కలిసి నలవాలనేటటువంటి భావనలో ఉన్నాయి. మిగిలిన 16 నియోజకవర్గాల్లో సిపిఎం
మద్దతు ఇస్తుంది. కానీ భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సిపిఎం కు మద్దతు ఇవ్వాలంటూ కూడా కోరడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి ఆ అధిష్టాన దృష్టికి తీసుకెళ్లి ఇవాళ సమాధానం చేస్తాము, ఆ అధిష్టాన సూచనలు మీకు అందజేస్తామనేటటువంటి హామీ ఇవ్వడం అనేది బట్టి విక్రమార్క చేశారు. అయితే ఇవాళ కొంత స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది. అంటే సిపిఎం నేతలు భువనగిరిలో పోటీ ఉంటుందా లేదా, అయితే పోటీ ఉంటే ఎవరికి మద్దతు ఇస్తారు అనేది కూడా ఉంది. ప్రియా, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాజు. రైట్, ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు ఊపందుకున్నాయి. తాజాగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హస్తం గుటికి చేరేందుకు సిద్ధమయ్యారు. నిన్న జూబ్లీహిల్స్ లోని క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఇవాళ తన అనుచరులతో కలిసి ఆయన అధికారికంగా పార్టీలో చేరబోతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 20 మంది తనకు టచ్ లోకి వచ్చారంటూ మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించిన మరుసటి రోజే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి వచ్చేందుకు సంసిద్ధంగా వ్యక్తం చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులు హస్తం పార్టీలో చేరారు. మరికొందరు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు సంకేతాలు ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను బట్టి పార్టీలోకి చేర్చుకోవాలనే భావనతో సీఎం రేవంత్ ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బీఆర్ఎస్ లోకి వస్తారన్న కేసీఆర్ వ్యాఖ్యలు రాజకీయ పరంగా సంచలనమైంది. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ ఆకర్ష్ కు సీఎం రేవంత్ పదును పెట్టారని తెలుస్తోంది. హైదరాబాద్ పరిధిలోని మరో 4-5 ఎమ్మెల్యేలు కూడా టచ్ లో ఉన్నారని, లోక్సభ ఎన్నికలకు ముందే వారు పార్టీలోకి చేరతారని ప్రచారం కూడా నడుస్తోంది. తెలంగాణలో నువ్వా నేనా అన్న రేంజ్లో పార్లమెంట్ ఫైట్ నడుస్తోంది. ప్రధాన పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. అయితే గెలుపు మాదంటే మాదని ఢంకా బజాయించి చెబుతున్నారు పార్టీ నేతలు. మరి ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారు? ఓటర్ నాడి ఎవరు బెస్ట్ అంటోంది? విజయం ఎవరిని వరిస్తుంది? పదేళ్ల కేసీఆర్ పాలనను కాదని ప్రజలు తమ ఓటు హక్కుతో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. దీంతో ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటాలని భావిస్తోంది గులాబీ పార్టీ. అలాగే అధిక స్థానాలు సాధించి కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టాలని, మరోసారి మోదీని గెలిపించాలని తపన పడుతున్నారు కమలనాథులు. అలాగే తెలంగాణలో అధికారం చేజిక్కించుకుని ఫుల్ జోష్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లోనూ అదే జోరును కంటిన్యూ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో మే 13న తెలంగాణలోని 17 స్థానాల్లో జరిగే ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎలా ఉండనుంది అనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. పార్టీల గెలుపోటములపై సర్వేలు ఎన్ని చెప్పినా ప్రజలకు ఓ క్లారిటీ ఉంటుంది. గతంలో తాము గెలిపించిన నాయకుడి పనితీరు, సమస్యల పరిష్కారం ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రజలు ఓట్లేస్తారు. ఏళ్ల తరబడి ఉన్న సమస్యల మీద పార్లమెంట్లో మాట్లాడతారని, కేంద్ర పథకాలను రాష్ట్రానికొచ్చేలా చేస్తారని ప్రజలు పార్టీని కాదని అభ్యర్థిని చూసి ఓటు వేస్తారు. కానీ గెలిచిన వెంటనే అభివృద్ధి సాకు చెప్తూ సొంత లాభం కోసం నాయకులు పార్టీలు మారుతున్నారనే భావన ప్రజల్లో ఉంది. దీంతో త్వరలో జరిగే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలన్న అయోమయంలో ఉన్నారు జనం.
ఈ క్రమంలోనే ప్రజల ఓట్లతో గెలిచిన నేతలు వారి స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలు మారకుండా కఠిన చట్టాలు రావాలని సూచిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. భారతదేశంలో కొందరు ఎంపీలు, కొందరు ఎమ్మెల్యేలు ఒక పార్టీ టికెట్ మీద గెలిచి కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పార్టీలు మారుతుంటారు. ఆ విధంగా ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారిని నియంత్రించకపోతే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఈ విధంగా వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. ఒక అభ్యర్థి ఒక పార్టీ టికెట్ మీద ఎన్నికవ్వబడి 3 సంవత్సరాలు ఆ పార్టీలో కొనసాగిన తర్వాత అతను వేరే పార్టీకి వెళ్ళాలనుకున్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు ఆ మిగిలిపోయిన 2 సంవత్సరాలు ఏదైతే ఉందో అతన్ని ప్రతినిధి కాకుండా ఏ ఎలక్షన్లో అయితే అతను గెలిచాడో ఆ ఎలక్షన్లో 2వ స్థానంలో ఉన్న వ్యక్తిని ఆ మిగిలిన 2 సంవత్సరాలకి ప్రజాప్రతినిధిగా చేయాలన్నది సంస్కరణ. ఇక ఎన్నికలకు సమయం ఆసన్నం కావడంతో ప్రచార జోరును పెంచాయి పార్టీలు. తమనే గెలిపించాలని ఓటర్లను తమ వైపుకు తిప్పుకునే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలోనే 10 ఏళ్ల మోదీ పాలన, అభివృద్ధి చూసి ఓటు వేయాలని కమలనాథులు చెబుతుంటే, రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ కాబట్టి తమకు ఓటేస్తే అభివృద్ధికి అడ్డు ఉండదంటున్నారు హస్తం నేతలు. ఇక తెలంగాణ తెచ్చింది కేసీఆరేనని, ఎక్కువ సీట్లు బీఆర్ఎస్కిస్తే కేంద్రంలో రాష్ట్రం కోసం కొట్లాడతామంటోంది బీఆర్ఎస్. మరోవైపు ఎన్నికలు రాగానే ప్రతి రాజకీయ నాయకుడు చెప్పే మాట ఒక్కటే, తమను గెలిపిస్తే అభివృద్ధి చేస్తామని భరోసా ఇవ్వడం. అయితే స్వతంత్రం వచ్చిన నాటి నుంచి దేశాన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని చెప్తూ వస్తున్నారు. కానీ అది పూర్తి స్థాయిలో జరగడం లేదని, సామాన్య ప్రజల జీవితాలు నేటికీ మారలేదని ఆందోళనకరంగానే ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నిజమైన అభివృద్ధి జరిగితే పేద, మధ్యతరగతి కుటుంబాల జీవితాలు కొంతైనా మెరుగుపడతాయని చెబుతున్నారు. ప్రజాస్వామ్యం యొక్క ఫలాలను అందరూ పొందాలంటే ఆ ప్రజాస్వామ్యాన్ని అమలు చేసే మన నాయకులను ఎవరైతే మనం ఎన్నుకుంటున్నామో, అంటే మన ప్రతినిధులను ఎవరైతే ఎన్నుకుంటున్నామో వారి మీద ఆధారపడి ఉంటుంది. మంచి ప్రతినిధులు వెళ్తే ఆ ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. అదే మన ప్రతినిధులు, మన నాయకులు సక్రమంగా లేకుంటే ఈ ప్రజాస్వామ్యం అధోగతి పాలవుతుంది. ప్రతినిధులను ఎటువంటి వారిని ఎన్నుకోవాలి అన్నది ఓటర్ల మీద ఆధారపడి ఉంటుంది. ఈ ప్రతినిధులు అన్నవారు ఎక్కడో పైనుంచి ఊడిపడరు. మనం వేసే ఓటు ద్వారా వారు మన ప్రాతినిధ్యాన్ని తీసుకొని వారు మన ప్రతినిధులుగా శాసనసభల్లో కానీ లోక్సభలో కానీ వారు అక్కడ వ్యవహరిస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను కాదని కాంగ్రెస్కు పట్టం కట్టిన తెలంగాణ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారు? మరో 5 ఏళ్లు దేశాన్ని ఏలే అధికారం ఎవరికుందని భావిస్తున్నారు? ప్రధానిగా ఎవరిని కోరుకుంటున్నారు? మోదీ పక్షాన ఉన్నారా? కాంగ్రెస్ను గెలిపిస్తారా అన్న ఉత్కంఠ నెలకొంది. వేసవి ఉక్కపోతతో అల్లాడుతున్న భాగ్యనగర వాసులపై వరుణుడు కరుణించాడు. అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న జనానికి వర్షంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారింది. హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హిమాయత్ నగర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, రాజేంద్ర నగర్, తుర్కయాంజల్, కొత్తపేట, సరూర్ నగర్, నాగోల్, చైతన్యపురి, చంపాపేట్, సైదాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వేసవి ఉక్కపోతతో అల్లాడుతున్న నగరవాసులకు ఈ వర్షం కొంత ఉపశమనాన్ని ఇచ్చింది. ఉపరితల ద్రోణి బలహీనపడడంతో హైదరాబాద్తో పాటు తెలంగాణలో పలుచోట్ల వర్షం పడుతోంది. నేటి నుంచి 3 రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపారు. కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ వర్షాలు తేలికపాటి నుంచి మోస్తరుగా ఉంటాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు. నేడు సూర్యాపేట, నల్గొండ, మహబూబ్ నగర్, జయశంకర్, భూపాల్పల్లి, ఆదిలాబాద్, మంచిర్యాల, ఖమ్మం, నారాయణపేట, కొమరంభీం, ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్, కరీంనగర్, జనగాం, హన్మకొండ, సిద్దిపేట, పెద్దపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు అకాల వర్షానికి పలు జిల్లాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరి, మొక్కజొన్న పంటల రైతులు నష్టపోయారు. నిజామాబాద్ జిల్లాలో వడగళ్ల వాన రైతులను తీవ్రంగా దెబ్బతీసింది. కల్లాల వద్ద ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దైంది. ఈదురుగాలులతో కూడిన వానకు మొక్కజొన్న, వరి పంటలు నేలపాలయ్యాయి. మాచారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో మామిడికాయలు నేలరాలి ఇంటి కప్పులపై రేకులు గాలికి కొట్టుకుపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వర్షానికి దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. ఇక నిజామాబాద్ జిల్లాలో కురిసిన వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురుగాలులకు వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. కోతకొచ్చిన మామిడికాయలు రాలిపోయాయి. ఉరుములు, మెరుపులతో పలుచోట్ల పిడుగులు పడ్డాయి. పిడుగుపాటుకు నందిపేట మండలం ఖుద్వాన్పూర్లో 3 గేదెలు చనిపోయాయి. పలు మండలాల్లో విద్యుత్కు అంతరాయం కలిగింది. వడగళ్లు, గాలుల ప్రభావంతో వరికి తీవ్ర నష్టం వాటిల్లింది. పలు మండలాల్లో కోత దశకు వచ్చిన వరి గింజలు రాలిపోయాయి. జిల్లా వ్యాప్తంగా ఇంకా 25% పంట కోయాల్సి ఉంది. వడగళ్ల వర్షానికి ఇందల్వాయి, దర్పిల్లి, నందిపేట్, మాక్లూర్, డొంకేశ్వర్, మోపాల్, ఆలూర్, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, రెంజల్ మండలాల్లోని కల్లాలు నీటి మునిగాయి. పలుచోట్ల వర్షపు నీటిలో ధాన్యం కొట్టుకుపోయింది. వారం రోజులుగా అకాల వర్షాలు పంటలను వెంటాడుతున్నాయి. ఇప్పటికే 2 సార్లు తడిసిన వడ్లకు మొలకలు వచ్చే అవకాశం ఉంది. కల్లాల్లో నేడో రేపో అమ్ముడుపోయే ధాన్యం పూర్తిగా తడిసి ముద్ద కావడంతో రంగుమారిన పంటను ఎలా అమ్ముకోవాలో తెలియక రైతులు దిగులు చెందుతున్నారు. వర్షానికి నేల మెత్తగా మారడంతో వరి కోతలు పూర్తిగా నిలిచిపోయాయి. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. అకాల వర్షాలకు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉరుములు, మెరుపులతో కురుస్తున్న వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. ఐకేపీ సెంటర్లలో నిల్వ ఉన్న వరిధాన్యం తడిసి ముద్దైంది. కొనుగోలు కేంద్రాలను ప్రారంభం చేసి 10 రోజులు గడుస్తున్నా పూర్తి స్థాయిలో తూకం వేసి కొనుగోలు జరపకపోవడంతో మార్కెట్ యార్డుల్లో, ఐకేపీ కేంద్రాల్లో నిల్వ ఉన్న వరిధాన్యం తడిసి ముద్దయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇవి బులెటిన్ విశేషాలు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.